వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం శివకృష్ణ గారు. నమస్తే అండి. ఈ మధ్యకాలంలో మీరు చూసినట్టయితే అండి, ఏంటో ఆ స్లోగన్స్ రప్ప రప్ప నరికేద్దాం, అసలు చిన్న మ్యాజిక్ ఫిగర్ రాగానే ఇళ్లలో ఎవరు ఉండరు, మీరు రక్తపాతం అంటే చట్టాలు జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకుని మనిషి రియలైజ్ అవుతాడండి. ఎగ్జాక్ట్లీ, అవును, అది మనిషి తత్వం. అది ఎంత దుర్మార్గుడైనా అరే నేను ఈ తప్పు చేశాను అందుకే కదా నాకు ఇంత బ్యాడ్ అయింది, ఓ కర్మ సిద్ధాంతం మారాలండి. అటుపక్క నుంచి ఆ మార్పు కనపట్ల, మార్పు కనపడకపోగా ఒక అహంభావంతో మనం చేయగలుగుతాం అంటే రాంగ్ రూట్లోకి వెళ్ళినా మనం సాధించగలం అనే ఒక దృక్పథంతో ముందుకెళ్తున్నారండి. అది ఎక్కడికి ఇటు లీడ్ అనేది అది ఆ భగవంతుడు చెప్పాలి. అవి నిలబడమండి, మీరు హిస్టరీ తీసుకోండి, ఏదైనా తీసుకోండి, సస్టైనబుల్ అవ్వరండి. ఇది తాత్కాలికంగా ఓకే, రప్ప రప్ప అనొచ్చు, మీసం మెలియచ్చు, తొడగొట్టచ్చు, అది చూసేటప్పుడు మంచి అందంగా చాలా బాగుంటుంది. బట్ ఆ తర్వాత వాడి పరిస్థితి ఏంటి? రాజకీయాల్లో ఇప్పుడు మనకి చూసుకున్నట్టయితే రకరకాల మైన్స్ సంబంధించో లెక్కర్కి సంబంధించో ఎక్కడ కూడా అవినీతి లేదనే ప్లేస్ లేదు, అన్నీ పొల్యూట్ చేశారు. అట్లీస్ట్ ఆ గుడి ప్రాంగణం, ఆ గుడినన్నా వదిలిపెడతారంటే ఇది యాక్చువల్గా మనం డిస్కస్ చేయటం చాలా తప్పు అండి. ఇది ఇప్పుడు ఆల్ఫాబెటల్ లెటర్స్ ఎన్ని ఉంటాయి, A to Z 26 ఎన్ని ఉంటాయి కదా, ఆ జడ్ తర్వాత ఏముందో కూడా మనకు తెలియదు. వాళ్ళు A to Z కాకుండా ఇంకేమైనా ఉన్నాయని వెతుకుతున్నారు, అది కూడా చేసేద్దామని చెప్పేసి దుర్మార్గం మ్యాక్సిమం చేశారు. చేయవలసింది ఏమి లేదండి ఇంకా. అది అట్రాసిటీ, దాష్టికం అనండి, లేకపోతే ఏమన్నా అన్నామండి, హిమాలయ పీక్స్ అంత లెవెల్కి వెళ్ళిపోయారు. అన్న తర్వాత ఏముంటుంది ఇంకా, ఏముండదు ఇంకా. బట్ స్టిల్ దే ఆర్ ట్రయింగ్ ఫర్ దట్. ఏమవుతుంది ఇప్పుడు ఒక విజన్ ఉన్న నాయకుడు, ఒక స్టేట్ని డెవలప్ చేయాలని దృక్పథంతో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి అసలు ఆయన్ని అందరం పోల్చడం కూడా అవివేకం ఉండేది. చాలా తప్పు, అది చాలా తప్పు. ఇప్పుడు ఎవరు ఏ కులం అయితే మనకేంటంటే, ప్రజలను బాగా పరిపాలించేవాడు మనకు కావాలా, మాట్లాడితే కులాలు తీసుకురావటం. తర్వాత ఇంకోటి ఏంటంటే, సొసైటీలో ఎంత బ్యాడ్ అంటే, నేను చేసిన తప్పుడు పనికి నా కులాన్ని అడ్డు పెట్టుకుంటున్నాం. చేసిన తర్వాత నేను ఫలానా కాస్ట్ కాబట్టి నన్ను ఇలా వాట్ ద బ్లడీ హెల్ యువర్ టాకింగ్. నీకు ప్రూవ్ అయిపోయింది, నువ్వు కోర్టులో ప్రూవ్ అయ్యింది, నువ్వు ఫలానా చేసావు, జడ్జి నీకు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత నేను ఫలానా కాబట్టి నాకు అని బాగా ఏంటిది, ఎక్కడికి మీ కులం మీకు అన్నం పెట్టదండి, నోవేర్. నేను అనేది ఏంటంటే, అసలు లడ్డు విషయంలో కూడా సార్ మీరు గమనించినట్టయితే అది అసలు అక్కడ నెయ్యి కాదు అనేది ఆల్రెడీ రిపోర్ట్, అది పరాకాష్ట అండి, జంతుకోగలదని చెప్పేసి అసలు అదే అంటున్నానండి. ఇప్పుడు ఏమవుతుందంటే, నిజం, దాన్ని తెలుగులో సామెత ఉంది, నిజం చెప్పులు వేసుకునే లోపు అబద్ధం ప్రపంచం అంతా చుట్టేసి వస్తుందండి. సో 100 సార్లు చెప్పగా అది నిజం చేస్తారండి. అది 100 అబద్ధాలని, ఒకే అబద్ధాన్ని 100 సార్లు చెప్పగా ఈ హ్యూమన్ బీయింగ్ సైకాలజీ ఎలా ఉంటుందంటే, కాస్త చాలామంది ఏంటంటే దానికి లోన్ అయిపోతారండి. ఏమో ఇన్నిసార్లు చెప్తున్నట్టు నిజమేమో అని ఫీలింగ్. దట్ ఈస్ ద థింగ్ హ్యాపెండ్ దేర్. ఇంకొకటి చెప్తాను సార్, ఇక్కడ హ్యాపెండ్, ఇప్పుడు ఏదైతే సిట్ రిపోర్ట్ వచ్చిందో వాళ్ళు కూడా ఈ వీడియోలు చూస్తే ఏమో మనం ఇచ్చింది తప్పేమో అనుకునేంత విధంగా ఏది వాళ్ళే అధికారులే. అదే అంటే ఆ రేంజ్ లో సోషల్ మీడియాను వాడుకోవటం అనేది. సార్ సోషల్ మీడియా అంటే మీకు 2 రకాలు ఉంటాయండి పాలిటిక్స్లో. ఒకటి ఏంటంటే దెబ్బ కొట్టడం. ఓకే, వాడు ఎంత మూర్ఖంగా బిహేవ్ చేసాడో వచ్చినాడు కూడా అంత మూర్ఖంగా బిహేవ్ చేయటం. అక్కడ ఉన్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. అంటే నేను ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నేను పొగుడుతున్నాను మాత్రం అనుకోవద్దంటే, నాకు కులాలతో ప్రసక్తి లేదు. ఈజ్ ఎ విజనరీ నాయకుడు, అంతా లీగల్గా వెళ్ళాలన్నాడు. ఆయన 53 రోజులు జైల్లో ఉండొచ్చు కూడా ప్రతీకారం తీర్చుకోవద్దు, సీఎం అయిన తర్వాత మొన్న రెండోసారి 2000 ప్రతీకారం అనేది వద్దు, వీల్ గో అకార్డింగ్ టు ది చట్టం ప్రకారంగా వెళ్దాం అన్నాడు. ఆయన చట్టం ప్రకారంగా వెళ్దామని చూశాడండి. ఆయన ఈజ్ వెయిటింగ్ ఫర్ దట్. ఇప్పుడు సుబ్బారెడ్డి కావచ్చు, దాంట్లో ఉన్న 100 మంది కావచ్చు అండి, అసలు ఏమండి కేసు లేకుండా ఏమీ లేకుండా అన్యాయంగా 53 రోజులు జైల్లో పెట్టి దోమలు కుట్టే మనిషిని
అతను అధికారంలోకి వచ్చినప్పుడు ఎంత పగా ప్రతీకారం అసలు ఏమీ లేకుండానే నిన్ను జైల్లో పెట్టినప్పుడు ఇన్ని ఎలిగేషన్స్ ఉన్నప్పుడు అసలు స్పాట్లో అరెస్ట్ చేయొచ్చుగా. ఇప్పుడు మీరు చెప్పిన పేర్లు ఎవరన్నా కానివ్వండి, స్పాట్లో అరెస్ట్ చేసి లోపల వేసేయాలా. ఓకే, ఎందుకు ఇట్లా? ఈజ్ నాట్ ఆఫ్ దట్ మెంటాలిటీ. అతను ఏంటంటే ఏది చేసినా చట్టపరంగా చేయాలి. మనం చట్టపరంగా చేస్తేనే దానికి వ్యాలిడిటీ ఉంటుంది కంట్రీలో. వాళ్ళు చేసినట్టు నేను చేస్తే వాళ్ళకి నాకు డిఫరెన్స్ ఉండదనే సదుద్దేశం చోట అతను ఆ మార్గాన్ని ఎన్నుకున్నాడు. దానివల్ల ఏమవుతుందంటే ఇంకొద్దిగా కార్యకర్తలో అసంతృప్తి ఉంటుంది. ఈ 5 సంవత్సరాలు వాళ్ళు పడ్డ నరకం అది ఎక్కడో దగ్గర చూపెట్టాలనుకుంటారు. బట్ ఈయన చేయనివాడు. ఈయన ఆ ప్రాబ్లం ఉంది, నేను లేదని అట్లా. బట్ ఏదైనా ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ దట్ టైప్ అండి. ఆయన ఏంటంటే చట్టపరంగా వెళ్దాం. ఇప్పుడు లడ్డుదయింది, అది ఆయన వేసింది కాదు సిట్ అనేది, అది సుప్రీంకోర్టు ఆర్డర్. వీళ్ళే వెళ్ళారు, సుప్రీంకోర్టు ఆర్డర్. అవును, సిబిఐని సిట్టు కలిసి చేశారు. వాళ్ళు ఇచ్చారు నివేదిక. ఆ నివేదిక ఏం చేశాడు, మళ్ళీ నేను ఏదో చేశానంటారని దానికి ఒక కమిటీ వేసి ఆ కమిటీ రిపోర్ట్ బయటికి రావాలి. వచ్చినప్పుడు యాక్షన్ దాని లీగల్గా ఏమేమి ఉంటాయో లీగల్గానే వెళ్తాడండి ఆయన. వీల్ గో అకార్డింగ్ టు ది లా అండ్ ఆర్డర్. నాకున్న రాజకీయ అనుభవంలో చంద్రబాబు నాయుడు గారు 1% కూడా హీల్ నెవర్ బి అవుట్ ఆఫ్ ది బాక్స్. దాంట్లో చట్టపరంగా ఏముందో దాని ప్రకారం దీనివల్ల ఇంకో 2 ఏళ్ళు పడుతుందా, సంవత్సరం పడుతుందా అంటే అది నేను చెప్పలేను. అది ప్రజల మూర్ఖులు అని అనుకోవటమే ఆ పార్టీ చేసిన పెద్ద తప్పు. ఏం చేసినా చెల్లుతుంది అనుకున్నారు. మరి ఎక్కడి నుంచి ఎక్కడికి ఎన్ని సీట్లు ఇచ్చారో మీరు చూశారు. అంటే ప్రజలు తెలివైన వాళ్ళ కాదా నా క్వశ్చన్ అది. గమనిస్తూ ఉంటారండి. దే ఆర్ ద సఫరర్స్. మీరు నేను టీవీల ముందు కూర్చుని ఏసీలో కూర్చుని మాట్లాడటం కాదు. దే ఆర్ ద గ్రౌండ్ సఫరర్స్. వాళ్ళు ఏం జరుగుతుందో అంటే పూర్వకాలం అండి, ఈ సోషల్ మీడియా లేనప్పుడు, టీవీ లేనప్పుడు, పేపర్ మీడియా అంత లేనప్పుడు మూర్ఖంగా విలేజ్లో ఉన్న పెద్ద మనిషి ఎటు చెప్తే అటు ఓటేసేవారండి. ఇప్పుడు అలా లేదండి. ఇప్పుడు మొగుడు చెప్పినా కూడా పిల్లం ఓటేయట్లా. మీకు అర్థం కాగిందా? అట్లా డోంట్ ఎక్స్పెక్ట్ ద సేమ్ ఓల్డ్ ఫార్ములా 44. అది జరగదండి. అది ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. అప్పుడు ఎలా జరిగింది, ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు, ఓ ఇవన్నీ మాకు తెలుసులే. దాంట్లో నిజం ఉంటే ఒప్పుకుంటారు, నిజం కానప్పుడు ఓటేయరండి. సింపుల్ అండి ఇది. దాని గురించి మనం అనవసరంగా మనం త్రోటుపోయి అంత డిస్కషన్. ఒకటి సార్, మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారు, ఒక అబద్ధం 100 సార్లు చెప్తే నిజమని నమ్ముతారన్నారు. నమ్ముతారు అన్నప్పుడు మరి నెక్స్ట్ కూడా రాబోయే రోజుల్లో కూడా మరి వీళ్ళ అదే దానికే కాల పరిమితి ఉంటుంది. ఓకే, ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఎంతకాలం నమ్ముతారు? 5 ఏళ్ల క్రితం చెప్పావు, ఆ 10 ఏళ్ల క్రితం అలాగే చెప్పావు, మళ్ళీ అదే చెప్తున్నావు, 2 సార్లు అయిపోయింది రా దండం మీద నమ్ము అంటారు. ఎక్స్పైరీ డేట్ దేర్ ఇస్ ది మ్యాటర్ అండి. ఓకే, కిండర్ గార్డెన్ పాయింట్లు ఇవి. అది మనం పట్టించుకోకర్లా. ఒకటేనంటే ఈ రోజున ప్రజలు చాలా తెలివైన వాళ్ళండి. ఇంకా హైలైట్ ఏంటంటే డబ్బు నా దగ్గర తీసుకుంటున్నారు, అయ్యా బాబు మీకే ఓటేస్తా ఉంటున్నారు, నేనో ఖుషికి ఇచ్చిపాటు తెప్పుతున్నా, ఆడు మీకు ఓటేసి వెళ్ళిపోతున్నాడు. ఆడవాళ్ళేమో మీకు ఓటేసేసి వెళ్ళిపోతున్నారు, ఈ మగాడు ఆ పార్టీతో లింకులు నాకేస్తున్నారు ఓటు. మీకు అర్థమైందా? ఒకసారి మగాళ్ళు ఆడవాళ్ళు ఇద్దరు కలిసి అటే ఓటేస్తున్నారు, మీ దగ్గర డబ్బు తీసుకు. మేము మీకేసాం బాబాయ్ ఓటు, మీకేసాం. మరి ఏంటి ఎందుకు తేడా అది మాకు తెలీదు. సీక్రెట్ ఓటు ఎవరికి తెలుస్తుందండి, ఎవరికి దేనికి. బట్ ఓవరాల్గా నాయకుడు ఏంటంటే ఆ బూత్లో మనం లెక్కేసుకుంటే వాళ్ళకి తెలిసిపోద్ది, ఏ ఏ ఏరియా వాళ్ళు మనకి వేసారా తెలిసిపోద్ది. దట్స్ ఎ డిఫరెంట్. ఏం పిక్కుతారు? 300 మంది ఒక ఏరియాలో మీకు 300 మంది మర్డర్ చేస్తారా మీరు? ఇట్స్ నాట్ పాసిబుల్. ఆ డేస్ హ్యావ్ గాన్ అండి, దోస్ డేస్ హ్యావ్ గాన్. దిస్ ఈస్ ఆ రెవల్యూషనరీ అయిపోయింది ఇప్పుడు. ఇది మోడర్న్ ఇండియా. దిస్ ఈస్ మోడర్న్ ఇండియా. నిద్రపోయే ఇండియా కాదు ఇప్పుడు ఇది. లాట్ ఆఫ్ చేంజెస్ దర్. ఆ చేంజ్ రావాలండి ప్రజల్లో. తర్వాత ఏంటంటే లంచగొండితనం పోవాలండి, ఈ కులజాడ్యం పోవాలండి. బేసిక్గా కులజాడ్యం అనేది చాలా చాలా ఘోరాతి ఘోరం. మన కులం మనకి ఎప్పుడు అన్నం పెట్టదండి. ఆ సొసైటీలో అందరితో బాగుండాలి మనం. అందుకే మీకు ఇందాక నేను ఒక మాట చెప్పాను. నేను ఒకసారి నేను బాధపడిపోయి రాసిన మాట, అంటే ఎప్పుడోసారి మీటింగ్లకు చెప్పాను అనుకుంటా. ఎదగని వాడు చూస్తాడు కులం, ఎదిగిన వాడు చూస్తాడు గుణం అని చెప్పి నేనే రాశాను. ఎదగటం అంటే శారీరకంగా కాదండి, మెంటల్గా మెంటల్గా ఎదగినవాడు కులం చూస్తాడు, మావాడేనా అంటాడు. ఎదిగినవాడు సొసైటీ మేలు కోరేవాడు ఏమంటాడు, రే గుణవంతుడే కాదా అంటాడు. కులం అడగడండి.
దిస్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్ అండి. కానీ ఇప్పుడు కూడా స్టిల్ మనం చూస్తున్నాం కదండి. ఇప్పుడు అంబటి రాంబాబు గారు, జోగి రమేష్ వదిలేదు గారు, సార్, వీళ్ళంతా లెటస్ ఫర్గెట్ దట్. అంతేనా? లెటస్ నాట్ గో ఇండివిజువల్స్. ఓకే ఓకే నేను ఎప్పుడు కూడానండి ఇండివిజువల్గా ఏ పేరు ఎత్తనండి, నేను ఓకే ఎత్తను. దట్ ఈస్ నాట్ మై పాలసీ. నేను ఓవరాల్గా మాట్లాడతాను. ఓవరాల్గా ఏపీలో ఓవరాల్గా మాట్లాడతాను. ఇంకోటి, గ్రేట్ నాయకుడు ఉంటే నేను చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడతాను. ఓకే నేను బీజేపీ, నేను మోడీ గురించి చెప్పాను ఇందాక. అతను మోడీని నేను ఆ పార్టీ అని చెప్పలా, నేను చూసిన డెవలప్మెంట్, నేను చూసిన ఇది చూసి చెప్పా. అట్లాగే ఆంధ్రప్రదేశ్, అది బికాస్ నాకేం చుట్టం కాదండి చంద్రబాబు నాయుడు, బట్ నాయకుడు అండి. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ అన్నాడు ఉత్తరప్రదేశ్, అదే నా బంధువా? ఎందుకు మనం అప్రిషియేట్ చేస్తున్నాం అంటే? బిషన్ శర్మ ఉన్నాడు అస్సాంలో, ఎందుకు అతను మనం, దే ఆర్ గ్రేట్ లీడర్స్, మార్పు తీసుకొస్తున్నారండి. ఏది లంచగొండితనానికి ఇట్లకి వ్యతిరేకంగా మనం ఏదైతే కోరుకుంటున్నామో అన్నీ చేయగలుగుతున్నారు వాళ్ళు. లా అండ్ ఆర్డర్ కానీ ఇది చేయగల, మొత్తం వీ షుడ్ అప్రిషియేట్. అక్కడ మీ కులం ఏంటి? ఆడు మీ కులం కాకపోతే దొంగాడు. ఏం నాన్ సెన్స్ అండి, వాట్ ఈస్ దిస్? ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? కులం 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 అని చెప్పేసి సమాజాన్ని నాశనం చేయటం తప్ప ఏమీ లేదండి. అరే అందరూ అండి, ఎవడు ఏ కులం, ఆయన చేసే పనులన్నీ ఇమీడియట్గా ఇన్స్టెంట్ కాఫీ లాగా బురువు వేసేసి కలిపేదాకా అవ్వదండి. అది కట్టాలి కదా, అది జరుగుతున్నాయి కళ్ళ ముందు, డెవలప్మెంట్ కనపడుతుంది. అవ్వాలంటే అంత పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఇట్ టేక్స్ మినిమం 2-3 years. అది టైం పడుతుంది. రిజల్ట్ కనపడుతుంది సార్. ఆల్రెడీ మనకి అతనికి వచ్చే ఫండ్స్ కానీ ఇంకోటి కానీ డెవలప్మెంట్ కానీ ఆ బ్రిడ్జెస్ కానీ ఇవి కానీ మన రోజు మన యూట్యూబ్లో చూపెడుతున్నారు కదా, అమరావతి డెవలప్మెంట్ అని ఎవరో ఒకళ్ళు పెడతారు, మన కళ్ళ ముందు జరుగుతుంది కదా. మరి 5 సంవత్సరాలు ఎందుకు జరగల? ఆఖరికి గడ్డి కూడా తీయలేదు కదా. 3 క్యాపిటల్స్ అన్నారు, ఏమైంది? ఎక్కడైనా 3 క్యాపిటల్స్ ఉంటాయి ప్రపంచంలో? దెర్ ఇస్ నో. ఎక్కడో సౌత్ ఆఫ్రికాలో ఒకటి ఉంది, అది సమ్ రీజన్ ఒకటి ఉంది, 2 క్యాపిటల్స్ ఉన్నాయి వాళ్ళకంటే. ఇంకోటి కాశ్మీర్లో కూడా మనకి వింటర్లోనేమో ఇటు జమ్మూలో పెట్టేవారు, అంటే హెవీ ఐస్, చాలా ప్రాబ్లం అండి. మామూలు టైంలో కాశ్మీర్లో ఉండేది, అది బికాస్ ఆఫ్ ది క్లైమేటికల్ కండిషన్స్. అట్లా ఎక్కడండి? మరి అమెరికాకి ఎందుకు ఒకటే ఉంది, ఇంగ్లాండ్కి ఎందుకు ఒకటే ఉంది? ఏ నాన్సెన్స్ అండి. ఇప్పుడు నెక్స్ట్ ఇదే కూటమి వచ్చే అవకాశం ఉంటుందా? ఎందుకంటే ఇప్పుడు ఏదైతే డెవలప్మెంట్ జరుగుతుందో, ఈ డెవలప్మెంట్ మొత్తం కంప్లీట్ కావాలన్నా కానీ ఇంకో 15 సంవత్సరాలు మేము కూటమి ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కూడా కోరుకుంటున్నారు. మరి ఇటు వైఎస్ఆర్సీపీ నెక్స్ట్ ఇంకో 3 సంవత్సరాలు కళ్ళు మూసుకోండి, ఇంకొక 2 సంవత్సరాలు కళ్ళు మూసుకోండి, నేను వస్తున్నాను అని చెప్పి అంటున్నారు జగన్ గారు. ఆ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అంటాం ఎందుకంటే 2 రోజులు అంటే పోలా, 2 రోజులు ఓకే అనొచ్చుగా. అది ఎలా జరగదు, ఇది అలాగే జరగదు.